ఫేస్బుక్ దేవునికి స్తోత్రం. సానియా సంఘ బిడ్డలకి, సంఘ కాపాలికి, ఈ ఊళ్ళో పెద్దలు చిన్నలు, అలాగా రాయి నుంచి వచ్చిన దేవుడి బిడ్డలు, చిన్నదేవస్థకి వచ్చిన దేవుడికి అందరికీ యేసు ప్రభు దయరట వందనాలు తెలియపరుచున్నాం. దేవుడు అందరికీ దీవించుగాక. సరే అండి, బైబిల్ తరగతిలోనికి మనం కూడి వచ్చారు. దేవుడు మమ్మల్ని అందరికీ దీవించిన కాక. మనము బైబిల్ తరగతి లేనికి మన కూడి వచ్చారు. మనము నేర్చుకున్న విషయము మొదటి మనిషితో, అది గురించి మనం నేర్చుకున్నాం. అప్పుడు దేవుడు మనుషునికి సృష్టించిన మునువే మనుషునికి కావలసిన అన్ని దేవుడు ఏం చేశారు, సృష్టించారు. అదే దాని గురించి చెప్పారు. చెప్పినప్పుడు మొదటి భూమి అది ఎవరి కోసం సృష్టించారు? దేవదూతల కోసం సృష్టించారు. మొదటి భూమిలో నివసించిన మనుషులు కాదు, దేవదూతల కోసం దేవుడు మొదటి భూమి సృష్టింపబడింది. ఆ సృష్టింపబడిన దేవదూతలు హృదయంలో ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఏడి పాపము? దేవుడి సింహాసనం పైన వారి సింహాసనము ఉంచుమని మనసుని తలంచుకున్నప్పుడు దేవుడు ఆయనకి పరలోకం నుంచి కిందకి తోసివేశారు. అనగా భూమి ఏమైంది? నిరాకారమైంది, శూన్యమైంది. అదే ఆదికాండము 1వ అధ్యాయము 2వ వాక్యం. ఆ వాక్యం ఒకసారి చదవండి. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వాక్యం. అంటే నిరాకారము, శూన్యంగా ఉండేది. అప్పుడు మొదటి వాక్యంలో ఆది అందులో దేవుడు ఆకాశ భూమి సృష్టించారని మన చెప్పారు. ఆ సృష్టింపబడిన భూమిలో దేవదూతలు నివసించారు. ఆవిడ పాపం చేసిన వలన ఆ భూమికి దేవుడు ఏం చేశారు? నాశనం చేసినట్టుగా మనము నేర్చుకున్నాం. నాశనం చేసిన తర్వాత భూమి కొన్ని సంవత్సరములు ఏమైంది? నిరాకారంగా, ఆకారం లేకుండా నీరుతోని నింపబడి ఉండేరని మనం ఇందులో చదివారు. ఇప్పుడు దాని మీదకి దేవుని పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడారు అని రాయబడింది. 2వ వాక్యం చూద్దాండి, చూడండి. అగాధ జలంలో చూడండి, భూమి నిరాకారమైంది. దాని మీదే ఏంటండి? నీరుతో కప్పుకున్నారు. చీకటి కడిగిన చీకటి ఉండేది. దానిపైన దేవుడు ఆత్మ ఏం చేశారు? అల్లాడించారు అని చెప్పిన పదం మీకు అర్థమైందా? అల్లాడించారు అంటే కోడి గుడ్డులేసి దాని పైన ఎరగ కూర్చున్నారు, పొదిగి ఉన్నారు. అదే విధంగా దేవుడు ఆత్మ ఈ భూమి మీద ఏం చేశారు? పొదిగి ఉన్నారు. ఆ నిరాకారమైన భూమికి దేవుడు ఏం చేయరు? వదలలే. స్తోత్రం. ఒక పావి చేసి తిరిగి వెళ్ళిపోయినా కానీ దేవుడు ఆ పావికి ఏం చేయరు? మరలా మారు మనసు పొందడానికి సమయము, అవసరము దేవుడు ఇస్తుంది. దేవుడి అదే విధంగా ఈ భూమి మీద దేవుడు ఏం చేశారు? దేవుడు ఆత్మ అల్లాడినప్పుడు ఈ భూమి దేవుడు మళ్ళీ దేవుడు ఏం చేయరు? మళ్ళీ ఆ భూమి వేర్పరిచినట్టుగా మనం అక్కడ కలుగుతున్నారు. 3వ వాక్యం చూడండి, 3, 4. దేవుడు వెలుగుని చీకటి ఏం చేశారు? వేర్పరిచారు. తర్వాత వినండి. తర్వాత అప్పుడు దేవుడు ఏం చేశారు? మొదటి ఏంటి వేర్పరిచారు? మొదటి వేర్పరిచినది చీకటికి అంధకారం మనకి దేవుడు ఏం చేశారు? వేర్పరిచారు.
రెండవదే ఈ జలంతో కప్పుకున్న ఆ జలములకి దేవుడు ఏం చేశాడు? వేర్పరిచాడు. దేవునికి స్తోత్రం. వేర్పరిచిన తర్వాత ఆ భూమి బయటికి వచ్చింది. స్తోత్రం కలిగిన భూమి దేవుడు ఏం చేశారు? అప్పుడు దేవుడు భూమి ఏం చేశారు? బయటికి కలిగి చేసిన తర్వాత ఆ భూమికి ఆదాము వ్యక్తి దేవుడు సృష్టించాడు. స్తోత్రం. మీకు ఇప్పుడు నా చెప్పిన అర్థమైందా అనుకున్నారు? స్తోత్రం. అక్కడ భూమికి 3 అవస్థ అంటే 3 భాగం ఉంది. ఒకటి దేవదూతలు నివసించిన భూమి, 2 నీళ్ళతో కప్పుకొని ఉన్న భూమి, 3 భూమికి దేవుడు ఏం చేయదు? నీలి మధ్యలో దేవుడు ఏర్పరిచి భూమి బయటికి తీసుకొని వచ్చారు. స్తోత్రం. ఆ భూమికి దేవుడు ఆదాము అవికి ఏం చేశారు? సృష్టింపబడినట్టుగా దేవుడు వాక్యంలో రాయబడి ఉందండి. స్తోత్రం. ఎలాగా దేవుడు వారికి సృష్టింపబడిందంటే ఆదికాండము 1:26 వాక్యం వినండి. అంటే దేవుడు మనిషికి సృష్టించడానికి ప్రారంభించారు. హలో, స్తోత్రం. దేవుడే చేసిన భూమికి నీళ్లు నుండి వేర్పరిచిన తర్వాత మనిషికి కావలసిన 1 వెలుగిచ్చారు, 2 నీళ్ళు ఇచ్చారు, 3 చెట్టులు ఇచ్చారు, 4 జంతువులు ఇచ్చారు. అలాగా 5 అన్ని కావలసిన అన్ని సృష్టింపబడిన తర్వాత 6వ రోజు దేవుడు ఎవరికి సృష్టించారు? మనిషికి సృష్టించారు. స్తోత్రం. ఎన్నో రోజు? 6వ రోజు దేవుడు మనిషికి సృష్టించారు. 7వ రోజు దేవుడు ఏం చేసి విశ్రాంతి పొందారు. స్తోత్రం. 6 రోజులో దేవుడు భూమి ఏం చేశారు? సృష్టింపబడింది. దేవునికి స్తోత్రం కలిగింది. మనం ఇప్పుడు మనకి ఒక వారం మీద ఎన్నో రోజు ఉంది? 7. మొదటి వారం ఏంటి? 7 రోజు ఆదివారం. 2వ రోజు అలాగ కాదు. భూమి సృష్టించారు. మీరు అనుకున్నారు మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు. అలాగ కాదండి. కొన్ని సంవత్సరాల తర్వాత. అర్థమైందా? దేవునికి స్తోత్రం. మొదటి రోజు, 2వ రోజు అలాగ కాదండి. కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు 1, 2, 3గా దేవుడు సృష్టించారు. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పబడిన మాట ఏంటంటే 6వ రోజు దేవుడు ఏం చేశారు? మనిషికి సృష్టించారు. స్తోత్రం కలిగి ఎలాగ సృష్టింపబడుతున్నారని ఆ వాక్యం ఒకసారి కూడా చదవండి, వినండి మీరు. దేవుడు 2 మాట మీరు వినాలి. 1 మన స్వరూపం, 2 మన పోలిక. ఒక స్తోత్రం చెప్పండి. దేవుడు సృష్టించినప్పుడు తన స్వరూపం, తన పోలిక. దేవునికి స్తోత్రం. అనగా దేవుడు మనిషిని ఏం చేశారు? సృష్టించారు. దేవునికి స్తోత్రం. అందుకే మీరు ఒక విషయం తెలుసుకోవాలండి. దేవుని ద్వితీయోపదేశ కాండంలోకి రండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 14, 15 వాక్యం చూడండి. 4వ అధ్యాయము 14, 15. అప్పుడు మీరు నది దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో అదే ద్వితీయోపదేశ కాండము 4:14. 4వ అధ్యాయము 14వ వాక్యం చదవండి ఒకసారి. అప్పుడు మీరు నది దాటిపోయిన తర్వాత స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు అనుసరింపవలసిన కట్టడలను, విధులను మీకు నేర్పవలెనని యెహోవా నాకు ఆజ్ఞాపించెను. హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. దేవుడు హోరేబుల దేవుడు ఏమండి మోసకి ప్రత్యక్షమైంది. ఆ ప్రత్యక్షం అయినప్పుడు ఏ రూపము చూడలేదు. ఇప్పుడు 1వ అధ్యాయము 26వ వాక్యంలో దేవుడు చెప్పుతున్నా ఏం చెప్పుతున్నా? మనసు. అప్పుడు దేవునికి ఏముంది? స్వరూపం ఉంది. అప్పుడు నీ మర్చిపోకూడదండి. ఆ మోసకి దేవుడు ప్రత్యక్ష అయినప్పుడు ఏం లేదు, స్వరూపం ఉండేది కాదు. ఎందుకు స్వరూపం లేకుండా దేవుడు ప్రత్యక్షమైంది? స్వరూపం ఉంటే వాళ్ళు దానిని విగ్రహంగా ఆరాధించునేమో. అందుకే
స్వరూపం ఉంటే వారి దాన్ని స్వరూపంతో దేవుడు ప్రత్యక్షమైన అనుకో మనుషుడు ఏం చేస్తుంది? ఒక విగ్రహాన్ని తయారు చేత ఆ రూపం ఆ చేత రూపమైన ఒక విగ్రహములు తయారు చేసి వారు ఏం చేస్తుంది? ఆరాధిస్తారు. అందుకని దేవుడు ప్రత్యక్షమైనప్పుడు వారికి ఏ రూపాన్ని చూపించదు. అందుకని దేవునికి రూపం లేదు, హల్లెలూయా. కానీ దేవునికి రూపం ఉంది. మర్చిపోతుంది. అందుకని ఏసయ్య పోవటం అని ఇక్కడ పెట్టలే. ఎందుకు పెట్టలేదు? అదే తర్వాత దేవునికి ఏం లేదు, దేవునికి ఏం లేదు. అందుకని రూపము చెయ్యకూడదు అని దేవుడు చెప్పినది కారణమేమనగా నాకేం లేదు, రూపం లేదు, కానీ దేవుడికి ఏముంది? రూపం ఉంది. అది ఆ తర్వాత చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుందని నీకు డౌట్ అవ్వకూడదు. దేవుడికి స్తోత్రం. అప్పుడు దేవుడు చెప్పిన మాట వినండి. ఎలాగైతే మనిషిని సృష్టించారండి, మన స్వరూపం అంతా మన పోలికి చెప్పిన నరులను ఏం చేయాలి? సృష్టించారు. దేవుడికి స్తోత్రం. ఇది మీరు బైబిల్ చూడండి, నేను చెప్పిన మాట వినండి. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. యోహాను సువార్త 4:24. యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను అప్పుడు దేవుడు ఏంటి? ఆత్మ. ఆత్మ. ఆరాధించిన వాడు ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు ఆత్మస్వరూపి అంటే స్తోత్రం. దేవునికి ఏం లేదు, రూపం లేదు. దేవునికి ఏం లేదు, రూపం లేదు. అందుకని దేవునికి ఆరాధించిన వాడు ఎలాగ ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో. రూపంతో ఆరాధించకుండా ఆత్మావిలారాధన. ఎందుకు ఆత్మావిలారాధన? దేవుడు ఆత్మ కాబట్టి, దేవుడు ఆత్మ కాబట్టి ఆరాధించిన వాడు ఎలాగ ఆరాధించాలి? ఆత్మతోనూ. అందుకని మరి ఈ చట్టలేదు, సిలువ పెట్టలేదు, రూపం లేదు. యేసయ్య విగ్రహాలు మూర్తులు ఫోటో లేదు. మ్యారేజ్ చేసినప్పుడు ఆ పత్రికలు ఏముండరు, ఫోటో. అది యేసయ్య కాదు, అది ఏదో ఒక రూపం. అలాగే చెయ్యకూడదు నువ్వు. ఎందుకంటే దేవుడు ఆత్మ ఉన్న కనుక మనం ఎవరికి ఎలాగ ఆరాధించాలి? ఆత్మని ఆరాధించాలి. రూపంతో మనం ఏం చేయకూడదు, ఆరాధించకుండా ఆత్మతోని దేవునికి ఆరాధించారు. అప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే దేవుడు మోసతోని మాట్లాడింది. దేవుడు ఎలాగ మాట్లాడింది? మోసతో మాట్లాడిన వీడు సంఖ్యాకాండం చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8వ వాక్యం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 8వ వాక్యం. మోసతో ఎలాగ దేవుడు మాట్లాడింది? ముఖాముఖం అంటే ఎదురుగా రూపంతో వచ్చి మాట్లాడింది. ఏంటండి? దేవుడు ఎలా వచ్చి మాట్లాడింది? రూపంతో వచ్చి మాట్లాడింది కదా సోదరు. అప్పుడు ముందుకు అయ్యగారు చెప్పారు రూపం లేదు, ఇప్పుడు అయ్యగారు చెప్తున్నారు అప్పుడు దేవుడికి రూపం ఉంది. ఆ రూప ప్రకారం నీ ఏం చేయకూడదు, ఆరాధించకూడదు. ఎలా ఆరాధించాలి? ఆత్మలు ఆరాధించాలి. ఇప్పుడు అర్థమైంది కదా సోదరం. అందుకే దేవుడు బిడ్డలు ఇంటిలో ఉండలేదు, ఏ విగ్రహం లేదు. ఎందుకంటే దేవుడు ఆత్మ ఉన్న కనుక ఆరాధించిన దేవుడు బిడ్డలు ఆత్మలు ఆరాధించాలి. మనం ఎవరి దగ్గరికి వెళ్ళి ఆరాధించలేదు, రూపం దగ్గరికి వెళ్ళి. ఆ రూపం దగ్గరికి వెళ్ళి ఏం చేయలేదు, ఆరాధన చేయటలేదు, సాగిలపడలేదు. రూపం దగ్గరికి వెళ్ళి ఏం చేయలేదు, వంగటలేదు. ఎవరికి వంగుతున్నారు? ఆత్మరూపి అయిన దేవుడు. బాకీ అందరికీ ఏముంది? రూపమే రూపము. రూపమే రూపం. ఎక్కడ చూసినా గానీ యేసయ్యకి మాత్రమే లేదు. భూమిలోకి వచ్చినప్పుడు రూపంగా వచ్చాను. అది ఎందుకు వచ్చిందని నేను చెప్తాను. అప్పుడు మీకు అర్థం అవుతున్నారు. అందుకే లేకపోతే అర్థం అవ్వలేదండి. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా దేవుడు ఎలాగా మాట్లాడింది మీకు వినండి. నిర్గమకాండము 33వ అధ్యాయము
18, 19, 20, 21, 23 వరకు చదవండి. 18 నుండి కిందకి చదవండి. దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను. యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కనికరించు వాని కనికరించెదను. ఎవరి యందు కనికరపడను వాని యందు కనికరపడదనను. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు. ఏ నరుడును నన్ను చూసి బ్రతుకుడనెను. మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది. నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సంధిలో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతిలో నిన్ను కప్పెదను. దేవుడికి ఏముంది? ముఖం ఉంది, 2 చెయ్యి ఉంది, 3 మాట్లాడుతున్న నోరుంది. మీకు అర్థమవుతున్నారు లేదా? దేవుడికి ఏముంది? ముఖం ఉంది, 2 చేతులు ఉంది, 3 నోరుంది. మోసతోడు దేవుడు ఏం చేసింది? మాట్లాడుతున్నారు. అప్పుడు మన దేవునికి రూపం ఉంది, ముఖం ఉంది, చెయ్యి ఉంది, మాట్లాడిన దేవుడు. కానీ ఆయన రూపం బట్టి మాత్రమే చేయకూడదు, ఆ పూజింపబడకూడదు. రూపం బట్టి ఏం చేయకూడదు? పూజించకూడదు. మరి గట్టిగా స్తోత్రం దేవునికి స్తోత్రం కలిగింది కాక ఆమేన్ చెప్పండి గట్టిగా. అందుకే మన చర్చిలు కానీ మన ఇంటిలు కానీ ఏం లేదు, సిలువ లేదు, రూపం లేదు, బొమ్మ లేదు, దానికి ఏం చేయలేదు, వంగటలేదు. ఇప్పుడు కొందరు భక్తులు ఏం చేస్తున్నారండి, క్షమించండి అది తప్పినది, ఆడ ఏం చేస్తున్నారండి, ఆయిల్ తీసుకొని వచ్చి నూనె తీసుకొని వచ్చి ఏం చేస్తారు? సిలువ గీసేస్తున్నారు. అదెందుకు? ఇంటికి సిలువ గీసేస్తున్నారు. ఇంటికి వస్తే పాత్రకి బైబిల్ తెలియదు, మనకేం లేదు. రూపం లేని దేవునికి మనం ఏం చేయాలి? అది చెయ్యను. మళ్ళీ ఈ హృదయం దగ్గర ఏది ఉంది? రూపం ఉంది. అది హృదయంలో తన హృదయంలో ఒక రూపం ఉంది కాబట్టి అందరూ మారు మనసు పొందిన మునుగు వారు వచ్చిన పాస్టర్లు అందరూ ఎవరు? అన్యులే. అవును కదా? అప్పుడు అప్పుడు ఏ దేవుడికి పూజ చేశారు? ఏదో ఒక రూపానికి చెందిన దేవుడు. మారు మనసు పొందినప్పుడు అదే రూపాన్ని పట్టేసుకొని పొందిన తర్వాత అదే రూపం, ఆ రూపం విడిచిపెట్టారు, వేరే ఆ సిల్వ రూపం అద్దెకి తీసుకున్నారు. ఆ రూపాన్ని వదిలేసి చర్చ్ పైన ఇంటి పైన, ఒంటి పైన, వంటి పైన, మెడ మీద మొత్తం సిలువే. రూపం వీడి గుండె లోపల ఉన్న రూపం వీడి చెక్కారు. దేవుడు ఎలాగ సృష్టించారు? తన స్వరూపం అక్క. రూపం అంటే నీ రూపం ఏది అనే చెప్తాను తర్వాత అదే చెప్పండి. అందుకని దేవునికి ఆరాధించిన వాడికి ఏమి ఉండకూడదు, ఉండకూడదు. ప్రార్థన చేసినప్పుడు సిలువ వేసి ఏం చేయకూడదు. ఏసైకి ప్రార్థన చేయండి. ఏసైకి నోరుంది, ఏసైకి కన్నుంది, ఏసైకి చెయ్యి ఉంది, ఏసైకి కాలుంది. అదే రూపంతోని దేవుడు నిన్ను నన్ను సృష్టించిన. దేవుడికి స్తోత్రం. ఫిలిప్పియ గ్రంథములు చూడండి. ఫిలిప్పియ గ్రంథము 2వ అధ్యాయము 6వ వాక్యం చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి. హల్లెలూయా చెప్పాలి. దేవుని స్వరూపం ఉండేది, అది దేని ఏం చేశారు? విడిచిపెట్టారు. అవును కదా? ఎందుకు? మనిషిగా మనిషి రూపము ధరించుకున్నారు. ఎందుకంటే మనిషి రూపం ధరించుకున్నారు. మనిషిగా అర్థమవలేదు. సీమలతో మాట్లాడాలంటే
సీమలతో మాట్లాడాలంటే జోడి పాస్టర్ రూపంలో వచ్చి సీమల బాగుందా, ఇల్లు బాగుందా, నీ భార్య బాగుందా, పిల్లలు బాగుందా అంటే అడిగితే సీమలు ఏం చేస్తాను ఏదో ఒక మరి హాకు అని చెప్పుకుని మన భాషకి అది నీతో అర్థం కావాలంటే నేను సీమలుగా వచ్చి ఇప్పుడు దేవుడు ఏనుగా అంటాను అనుకో, ఏనుగా రూపంగా దేవుడు నీ ఇంటికి వచ్చిన అనుకో, నీ ఏం చేస్తావు? ఇంటి అయ్యో మా ఇంటికి ఏనుగు వచ్చింది అని చెప్పుకొని పారిపోతుంది. కానీ యేసయ్య ఎలాగొచ్చిందమ్మా? నీతోని మాట్లాడడానికి, నీతోని ఉండడానికి, నీతోని నివసించడానికి, నీ ఇచ్చిన తినడానికి మన స్వరూపం ఈ లోకంలో వచ్చింది. ఎందుకంటే నన్ను నిన్ను రక్షించడానికి. దేవుడుగా వచ్చిన అనుకో ఒకడు ఉండడు, మనం అందరూ భస్మమైపోతాం. దేవుడుగా వస్తే ఇంటిలో ఎవరు కూడా ఉండరు, మనిషి పోలి ఉండరు. ఆడు ముఖం చూసిన తప్ప వెళ్ళలేమవుతుంది. అందుకని మోసం ఎవరు నన్ను నీ చూస్తే ఎవరు బ్రతకను, అందుకని నేను బ్రతకను, అందుకని నా చేయితోని నీ ముఖం కప్పుకుంటానట. నన్ను చూసిన అనుకో మోస కూడా చచ్చిపోతాను. అందుకని దేవుడు చెప్పిన దేవునికి రూపం ఉంది తండ్రి కలిగినదా ఆ ఫీల్డ్ రూపము దేవుని మనం చూసిన అనుకో దేవుడు ఏమవుతున్నారు, మనిషి ఏమవుతారు, బూడిదైపోతారు. అర్థం అవ్వలేదు. ఇప్పుడు భయంకర ఎండాకాలం కదా, ఒక 12 గంటలు నేను బయటికి తీసుకొని ఈ పైకి వెళ్ళి ఏం చేయాలి, సూర్యుడికి చూడమని చెప్తే ఏమవుతుంది? కొన్ని సమయం చూసిన నీకు అండపోతుంది, గుడ్డోడైపోతాడు. ఇప్పుడు అలాగే అవసరం లేదు. ఆ ఎండలు కొంచెం సమయం నడిచిన తర్వాత తల తిరిగి దాని పవర్ ని తట్టుకోలేకపోతున్నా. ఆ పవర్ ఏం చేయలేదు, వేడి మనుషుడు తట్టుకోలేదు. మట్టితో నిర్మించిన మనిషిని తట్టుకోలేదు కాబట్టి మనిషి కిందకి పడిపోతా, లేకపోతే చచ్చిపోతాం, ఏదో ఒకటి జరుగుతుంది. అదే దేవుని రూప సరిగా చూసిన అనుకో ఈ భూమిలో ఒక్క మనిషిని కూడా బ్రతకదు. దేవునికి స్తోత్రం కలుగును. గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. కానీ మీరు ఇంకా చదివిన వాక్యం కొంచెం దూరం ఉన్నది, బాగా విన్నారు. రోమా పత్రిక 5:14 వాక్యం చూడాలి. రోమా పత్రిక 5:14 వాక్యం. అయినను ఆదాము చేసిన అతిక్రమము పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేనను. ఆదాము రాబో వాడికి గుర్తై ఉండును, అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకరి అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనిషిని రాబోవు వారు దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనిషిని కృపచేతనైనను దానమును అనేకులకు విస్తరించెను. ఒకసారి కూడా వాక్యం చదవండి, వినండి. రాబోవు గురుతైనా ఎలా ఉండండి, రాబోవు గుర్తు. అమ్మ రాబో ఒకడు వస్తున్నారండి, ఎవరండి? రాబోబు గురుత్వం. స్తోత్రం. రాబోబు వచ్చిన వాడు రూపంగా దేవుడు ఎవరికి సృష్టించారు? ఆదాము. రాబోబు వాడు ఎవరు? యేసయ్య. అవి దేవుడు నా స్వరూపం అని చెప్పినది ఏమనగా మనుషులుగా దేవుడి లోకంలోకి ఎలాగా వస్తున్నారు అదే రూపంగా దేవుడే చేశారు, మనిషిని సృష్టించారు. అలాగైతే మనం అందరూ ఎలాగ ఉండాలి? దేవుని పోలిగా ఉండాలి. ఎలాగ ఉండాలి? ఎలాగ ఉండాలి? ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు నా ముఖం వేరే, నా ముఖం వేరే, ఈడు ముఖం వేరే, అలాగంటే ఒకే రూపంగా ఉండాలి కదా. ఒకే మొక్క రూపం ఉండాలి కదా, ఒకే మొక్క రూపం ఉండాలా. కానీ రూపాలు వేరే వేరేగా ఉన్నాయి. రూపాలు ఏముంది? వేరే వేరేగా ఉన్నాయి. ఎందుకు?
దేవుని స్వరూపం అంటే దేవుడిలో ఎన్ని వ్యక్తి ఉంది? 3. చెప్పు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ 3 వ్యక్తి మనలోని కూడా అలాంటి వ్యక్తిత్వం ఉంది. ఎవరు చెప్పండి? శరీరం, ప్రాణం, ఆత్మ. ఆడు తండ్రి కుమారుడు ఉండినట్టుగా మన లోపల కూడా ఆ రూపం ఉంది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మనలో ఏముంది? శరీరము, ప్రాణము, ఆత్మ. అలాగా దేవుడు మమ్మల్ని సృష్టించిన చెప్పడం దేవుడు గట్టిగా దేవుని స్తోత్రం. దేవునికి వందనాలు. స్తోత్రం కలిగి ఆమె దేవుడు మనిషిని సృష్టించారని చెప్పినదండి. దేవుని రూపంగా దేవుడు ఏం చేసిన మనిషిని సృష్టించారు. స్తోత్రం కలిగి ఆ రూపంలోనికి మనము చేరకపోవడానికి రెడీగా ఉంది. అర్థం అవలేదు. ఏ రూపం? ఇప్పుడు దేవుడు స్వరూపంతో మమ్మల్ని సృష్టించారు. సృష్టించినప్పుడు దేవుడి కోరిక సృష్టించారు. పాపం చేసిన వలన ఈ రూపం మారిపోయింది. ఏ రూపం? ఆ స్వరూపం పోయింది. ఇప్పుడు ఎవరి స్వరూపం ఉంది? ఎవరి స్వరూపం ఉంది? సాతాను. మన తండ్రి ఎవరండి? సాతాను. పాపం చేసినప్పుడు మన తండ్రి ఎవరు? సాతాను స్వరూపంగా మారింది. ఆ సాతాను స్వరూపంలో ఉన్న వారికి మళ్ళీ యేసయ్య స్వరూపంలోకి మార్చడానికి యేసు ప్రభులో నిన్న రూపంలోకి తీసుకొని రావడం నీ చెప్పాలి. నానే కొన్ని దినముల తర్వాత నా రూపం పోయింది, తిరిగి ఆ రూపం నాలోనికి వస్తుంది. ఉపాధి పనికి వెళ్ళిన వాడు చేయబోయేదండి. ఉపాధి ఎవరు లేదా? అందుకని 2 3 వస్తానండి. నాకు తెలుసు మీరు ఎండలు నిలబడి కష్టపడి నేను కూడా చూడండి. ఎండలు ఇంతలోకి మీటింగ్ లేదు. అక్కడ మీటింగ్ అయిన తర్వాత బండి స్టార్ట్ చేసి మనము ముగ్గురు కాదు, వేరే 3 పిల్లలు ఉన్నారు. ఏసి బండిలో కాసేపు సమయం అయింది, పట్టుకున్నారు. అందుకని ఆ ఎండ తట్టుకోలేకపోతుంది. దేవునికి స్తోత్రం. అందుకని మీరు మర్చిపోకుండాది, మన విషయం మర్చిపోకుండాది. రోమాపత్రికలకి రండి. రోమాపత్రిక రండి. దేవునికి స్తోత్రం. రోమాపత్రిక 2వ అధ్యాయం 6వ అధ్యాయము 29 చూడండి. 29 సారీ, రోమాపత్రిక 8వ అధ్యాయం 29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడన్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారుడితో సారూప్యం గలవారన్నట్టు వారిని ముందుగా నిర్ణయించారు. చెప్పండి తండ్రి, ఇప్పుడు నా చెప్పిన కరెక్ట్ అయిందా లేదా? ముందుగా నిర్ణయించుచున్నారు. ఎవరు? ఆ యేసే రూపంలోనికి ఎవరెవరు వస్తారని దేవుడు ముందుకే చేసేది, నిర్ణయించారు. ఒకసారి ఆ వాక్యం చదవండి. వినండి. ఎందుకనగా తన కుమారుడు తన కుమారుడే యేసయ్య అండి. తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠులకు ఎవరిని ముందుకు ఎరిగారో వారు తన కుమారుడితో సారూప్యము కలవరాడుకు వారిని దేవుడు ముందుగా ఏం చేసేది? నిర్ణయించుకున్నాడు. ఆయన ముందుగా నిర్ణయించిన ఆయన ముందుకు ఒక పదవి ఉంది. సోదరు ఎదిగి ఉన్నాడు.
ఎరిగి ఉన్నాము. అవును కదా? దేవుడు ఎవరిని ముందుగా దేవుడు రెండు కాదు, ఒకటి ఎరిగి ఉన్నారు, రెండు ముందుగా నిర్ణయించున్నారు. రెండు మాట. ఒకటి ఎవరికి ఎవరికి ఎవరు ఎరిగారు? ఎవరు ఎరిగారు? ఎవరికి? నిన్ను నన్ను ఎరిగి ఉన్నారు. అర్థం అవ్వలేదు లేదండి. మమ్మల్ని దేవుడు ముందుకు ఏం చేస్తున్నారు? ఎరిగి ఉన్నాడు. ఎప్పుడు? ఎప్పుడండి? భూమికి పునాది వేయక మునిపే. భూమికి పునాది వెయ్యక పనక మునే మునిపే దేవుడు మమ్మల్ని ఎరిగి ఉన్నాడు. అనగా చెప్తే సరిపోదు. నీ అమ్మ నాన్న నిన్ను వివాహం చేయన, అమ్మ నాన్న వివాహం చేయన అంటే ఇంకా మనం రూపం కానప్పుడే ఆయన ఎరిగి ఉన్నాడు. నీకు అర్థమైంది? నీకు అర్థమైందే లేదు తల్లి. నీ వెంటనే ఏసైలకు వచ్చిన బిడ్డ కాదు. హల్లెలూయా. ఎప్పుడు మీరు మారు మనసు పొందారు, ఓకే, బాప్టిజం పొందారు, కరెక్టే. కానీ నీ అమ్మ నాన్న కడుపులో కలువారు మునువే దేవుడు ఎరిగి ఉన్నారు. ఎరిగి ఉన్నారు. నీ అమ్మ నాన్నకి దేవుడు ఎరిగి ఉన్నారు. నీ ఎక్కడ పుట్టుతాను, ఎక్కడ పెరుగుతుంది, ఎవరి నిన్ను వివాహం చేశాడని ఇదన్నీ ముందుకు దేవుడు ఎరిగి ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ త్రాగబోతు తోడుగా ఉన్నారని కూడా దేవుడు ముందుకు ఎరిగి ఉన్నారు. ఈ త్రాగబోతు తోడుగా నన్ను మ్యారేజ్ చేస్తారని దేవుడు ముందుకు అన్న. దేవుడు అలాగా అంటే ఈ తాగబోతునికి వేరే పరిచయం చేయాలి, వివాహం చేయాలి కదా. అలాగే కాదు, దేవుడు నిర్ణయం. అది ఎరిగి ఉన్న దేవుడు అది ఇప్పుడు దేవుడైతే నిర్ణయించున్న కాబట్టి ఇంకేమవుతుంది? మార్పు జరగదట. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చెప్తున్నాను కదా, ఈ అమ్మకి దొరికినదే తలనొప్పి. అవునరా, నువ్వు ముందుకు నిర్ణయించుకున్నారా నీ తల మీద నేను రావాలని. ఎంతమందికి అర్థమైందని కూర్చున్న కాబట్టి నాకు కొంచెం దుఃఖం అనిపిస్తుంది. కొందరు అనుకున్నారు ఈ అమ్మాయికి మార్చి వేరొక అమ్మాయికి మ్యారేజ్ చేస్తే బాగుంది. ఆ దేవుడు చెప్పండి, దేవుడు ముందుకు ఎరిగి ఉన్నారు. దేవుడు ముందుకు నిన్ను ఎరిగి ఉన్నారండి. అందుకే దేవుడు బిడ్డలారా, ఆ స్వరూపంతో మనమేమవుతుంది? సాయి రూపము. ఏ సాయి రూపంతో రాకడ సమయము ఆయన పోలిక అవుతుంది. అప్పుడు మనం ఇప్పుడు మనకు ఈ రూపం ఏమి కరెక్ట్ రాలే. కొన్ని దినముల తర్వాత యేసయ్య వచ్చినప్పుడు ఎవరి పోలే అవుతుంది? అని చెప్పు, నోరు తెలిసి చెప్పు. ఏంటి తల్లి ఊహిస్తున్నారు తెలుసా? యేసయ్య సిలువలో ఏమైంది? మరణించారు. మనం కూడా ఏం చేశారు? చచ్చిపోయారు. అది మాత్రం యేసయ్య మనలో బ్రతికి ఉన్నారు. ఆ రూపం ఏముంది? మన లోపల ఉంది. ఆ రూపం ఏముందండి? ఆ రూపం ఎప్పుడు రక్షింపబడిందో ఆ రూపం అప్పుడు ఎక్కడ యేసయ్య ఎక్కడ ఉంది? ఆ లోపల. కానీ బయట అది కనబడలేదు, కానీ ఆయన స్వభావం కనబడుతుంది. ఆయన స్వభావము అది యేసయ్య ఉన్న కాబట్టి దేవునికి స్తోత్రం. కొట్టినప్పుడు తిరిగి కొట్టడానికి తెలియలేదా? తిట్టినప్పుడు తిరిగి తిట్టడానికి తెలియదా? ఎందుకు తిట్టలేదు? యేసయ్య లోపల. యేసయ్య తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ కూర్చిన మారు మనసు పొంది రక్షణ పొందిన వారందరూ ఇప్పుడు చదివిన వాక్యాన్ని సార్ స్వరూపములకి మనమేమవుతుంది? ఒక వాక్యాన్ని చదివి మాటలు చూస్తున్నారండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం రెండు వాక్యం చదవాలి. 3వ అధ్యాయము మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2, 3. ఫిలిప్పియ గ్రంథం 21 3వ అధ్యాయం 21.
మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2-3. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుతామో. ఇప్పుడు మనము ఎవరన్నారు? దేవుని పిల్లలు. ఆమె తర్వాత ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన నమ్ముతాము కనుక ఆయనను పోలి ఉందని ఎరుగుతాము. హల్లెలూయా. ఆమేన్. ఆ పిల్లలు దేవుని పిల్లలే మనము. స్తోత్రం. ఆయన పోలిక. ఎవరి పోలిక? దేవుని దేవుడు కాదు, దేవుడు కాదు, యేసయ్య పోలిక. అలాగే చెప్పాలి. దేవుడి పోలిక కలిగి యేసయ్య వచ్చినప్పుడు ఎలాగ రూపం ధరించుకొని వచ్చాడు? మన రూపం. అది కదా, యేసయ్య మనం ఈ లోకంలో మనుష్య వేషము ధరించుకొని వచ్చారు కదా, ఆ రూపంలోనికి మనం మార్చబోతున్నారట. ఆయన ఇది రావాలి. నీ చెప్పండి, దేవో నీ త్వరగా వస్తే మాట్లాడదు. పిలిపే గ్రంథం 3:21 మాట్లాడి చదివి ఈ రోజు క్లాస్ ముగిస్తున్నారు. 3:21 3:21 పిలిపి